ज्योतिषज्ञानमार्ताण्डम् आर्षविज्ञानभास्करम् सदाचारप्रवक्तारम् कृष्णं वन्दे जगद्गुरुम्। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च जतां भर्तामरज्योतिषाम् लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकदा यः श्रुतौ वाचं नः सददात्मनेकः किरणस्त्रैलोक्यदीपोर्विः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ज्ञानमुद्रयैकमङ्कितकरं पुस्तकेन चिह्नितं तथा परं बिभ्रतीं हिमेन्दुकुन्ददीधितिं पंकजासनां स्मरेत् सरस्वती। ओम अस्मद्गुरुभ्यो नमः। వాసుదేవ క్లాస్ వర్క్ అందరూ చేశారా? నిన్న పంచాంగం గురించి చెప్పుకున్నాం. పంచాంగములు అంటే ఏంటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. యోగము అంటే ఏంటో చెప్తూ ఉండగా టైం అయిపోయింది కదా. యోగము అంటే కలయిక. ఇందులో ఈ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. మనం ఏ మంచి పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, చేయకూడదన్నా వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అరే ఇవాళ ఆదివారం ఆడుకోవచ్చు కదా, సోమవారం స్కూల్కి వెళ్ళాలి. లాగా ఏ పని ఏ వారం చేయొచ్చు, ఏ పని ఏ సమయంలో చేయొచ్చు, ఏ నక్షత్రం ఉన్నప్పుడు చేయొచ్చు అన్నది మనకి శాస్త్రంలో పెద్దలు దర్శించి ఇచ్చారు. దాన్ని ఫాలో అయితే మనకి టైం వేస్ట్ కాకుండా, ఎనర్జీస్ వేస్ట్ కాకుండా ఉంటాయి. లేకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం మిగులుతుంది. ఈ యోగములు అనేవి సూర్యచంద్రుడి యొక్క మూమెంట్ని బట్టే తిథి కానీ, నక్షత్రం కానీ, యోగం కానీ, కరణం కానీ ఏర్పడతాయి. ఈ సూర్యచంద్రుడి యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెండింటిని యాడ్ చేస్తారు. మొత్తం యోగాలు అనేవి 27 ఉంటాయి. నక్షత్రాలన్నీ అవన్నీ చెప్పక్కలేదు కదా, ఇప్పుడు చెప్పాలా? భారతలో నేర్చేసుకున్నారు కదా. మన మాస్టర్ గారి క్యాలెండర్ ఉంటుంది కదా, మన ఆర్గనైజేషన్ క్యాలెండరు. ఆ క్యాలెండర్ వెనకాల కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. క్యాలెండర్ ముందు ఉంటుంది, ఎందుకంటే ఏ నెల, ఏ మాసం, ఇవాళ ఏంటి తిథి? చతుర్దశి. ఇవాళ ఏం వారం? ఇప్పుడు ఏం మాసం? ఇవి ప్రతిరోజు మనం ఎలాగో పూజ చేసే వాళ్ళకి ప్రతిరోజు చదువుతారు. జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు ప్రతిరోజు వీటిని అబ్జర్వ్ చేస్తుండాలి. ఈ సూర్యుడి యొక్క డిగ్రీల్ని, చంద్రుడి డిగ్రీల్ని కలిపితే యోగం అనేది వస్తుంది. అది 27 యోగాలు ఉంటాయి. వాటికి ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. దాని నోట్స్ తర్వాత చెప్తాను. ఊరికనే మనం ఒక అండర్స్టాండింగ్ రావాలి. కరణము అంటే తిథిని 2 బాట్లు చేస్తారు, స్ప్లిట్ చేస్తారు. దాన్ని కరణము అంటారు. ఈ కరణాలు 54 ఉంటాయి.
వీటిల్లో కూడా మరలా మంచివి చెడువి ఏ పని ఏ టైంలో ఏ పని చేయాలనేది ఉంటుంది. ఈ కరణాలు కూడా శుక్లపక్షంలో ఒక రకంగా, కృష్ణపక్షంలో ఒక రకంగా ఉంటాయి. బాలవ, తైతుల, వణిజి, కౌలవ, గరజి ఇవేంటంటే మనకి కొన్ని సంవత్సరాల ముందు నుంచి వీటిని రెగ్యులర్గా వాడటం అనేది మర్చిపోయారు చాలామంది. కానీ ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి ముహూర్తాలకి ఇవి కూడా చూస్తారనమాట. ఇన్ని కాంబినేషన్స్ కుదిరితే అసలు మంచి టైం ఎక్కడ దొరుకుతుందండి అంటారు కదా. సమయం అంతా మంచిదే. భగవంతుడి సృష్టిలో ఉన్న సమయం అనేది ఎప్పుడు కూడా భగవాన్ కాలమూర్తి కదా, సమయం ఎప్పుడు కూడా మంచిదే. అయితే ఏ సమయంలో ఏ పని చేయాలనేది మాత్రం మంచి సమయం చెడ్డ సమయం మనం అనుకుంటాం అంతే. మీకు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు అంటే ఏ రోజు మనం ఇంకోళ్ళకి ఉపయోగపడతామో ఆ రోజు మంచి రోజు, ఏ రోజు ఇంకోళ్ళకి సేవ చేయమో ఉపయోగపడమో ఆ రోజు చెడ్డ రోజు, మిగిలినవన్నీ మంచి రోజులే. సో మంచి రోజులుగా మనం తయారు చేసుకోవాలి ప్రతిరోజుని. ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, చదవకుండా నిద్రపోయిన వాడికి చెడ్డ రోజులు, బాగా చదువుకున్న వాడికి మంచి రోజులు కదా. దీంతోపాటు మనకి ఈ రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు 7 గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్క గంటలో ఒక్కొక్క గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే హోరా అన్నారు. ఈ హోరా అనే శబ్దము అహోరాత్రములు అని మనం అహోరాత్రే పార్శ్వే పురుష సూక్తంలో వస్తుంది కదా. తర్వాత ఏంటి? దాని తర్వాత అరే ఎస్ట్రాలజీ అంతా అందులో ఉంది కదా. ఈ అహోరాత్రముల నుంచి హోరా అనే శబ్దం వచ్చింది. ఈ హోరా నుంచే హవర్ అనేది వచ్చింది. మనకి గ్రహాల్లో ఇన్నర్ ఆర్బిట్, జియోసెంట్రిక్, సన్ సెంట్రిక్ అని 2 ఉంటాయి. ఈ గ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు ఏవేంటి? 7 గ్రహాలు. అదే కదా విబ్జిఆర్ వచ్చినా ఏ వచ్చినా సరే 7 కొండల వాడి దాకా ఆ 7 శబ్దం అనేది బలమైనది అనమాట. ఆ 7 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 7 గ్రహాల యొక్క ప్రభావం ప్రతి గంటకి మారిపోతూ ఒక్కొక్క గంట ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావం బలంగా మన మీద పనిచేస్తుంది. దానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంది. వరుసగా రాయండి సింబల్స్. సన్ ఒకదాని కింద ఒకటి రాయండి. అనంత్ నీ దగ్గర పెట్టు. సన్, మూన్, మార్స్. సింబల్స్ రాసుకోండి, ఈజీ అవుతుంది. సింబల్స్ గుర్తులేని వాళ్ళు దాని పక్కన వర్డ్ కూడా రాసుకోండి, దాని నేమ్ కూడా. సన్ ఏం లేదు, సండే, మండే, ట్యూస్డే ఉన్నాయి కదా, అలాగా ఆర్డర్లో రాసుకోండి. సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ. తర్వాత ఏం వారం? ఎవరు? ధనస్సు వారం అంటున్నారు. బాగా గుర్తుపెట్టుకున్నాడు. ధనస్సుకి గురుడు స్వక్షేత్రం కదా. గురువారం, శుక్రవారం, శనివారం.
అందులో ఉంది కదా, స్క్రీన్ పంపించు. దీన్ని మరలా రివర్స్లో రాయండి. శాటన్ పక్కన, ఈ సన్ పక్కన శాటన్, వీనస్, జూపిటర్, మెర్కరీ, మార్స్, మూన్, సన్. రాశారా? ఇప్పుడు మనకి విశాఖపట్నంలో సన్ రైజ్ ఎన్నింటికి ఇవాళ? సన్ రైజ్ అంటే మనం నిద్ర లేచిన టైం కాదు. సూర్యుడు మనకి ఆకాశంలో మొట్టమొదటిగా తూర్పు వైపున కనిపించే సమయం. సుమారుగా ఇప్పుడు 5:30 అనుకోండి. 5:30 టు 6:30. ఇవాళ ఏం వారం? సోమవారం. కాబట్టి చంద్రహోరతో మొదలవుతుంది. సన్ రైజ్ 5:30 అయితే 1 గంట ఆ చంద్రుడి యొక్క ప్రభావంతో ఈరోజు సూర్యోదయంతో చంద్రహోర మొదలవుతుంది. అందుకే ఇవాళ మండే, మూన్ డేనే మండే, చంద్రహోర. అనంత్ నాకు ప్లానెట్ సింబల్స్. ఇప్పుడు ఏం చేయాలంటే దాని కింద నుంచి, ఇప్పుడు చంద్రహారం ఉంది కదా, పైన ఇది వదిలేసి ఇది తీసుకోండి. శాటన్. నెక్స్ట్ వచ్చే అవరు 6:30 నుంచి 7:30 వరకు శాటన్ అవర్. ఒకటి వదిలిపెట్టి ఒకటి కింద నుంచి పైకి. ఫస్ట్ అవరు చంద్రహోర. రెండోది మీరు ఇందాక ఆర్డర్లో రాశారు కదా, చంద్రుడి పైన ఎవరున్నారు? సూర్యుడు. అది వదిలిపెట్టండి, మరలా కిందకి రండి. శని. 6:30 to 7:30 శాటన్. మరలా ఒకటి వదిలిపెట్టండి. పైన ఎవరున్నారు? 7:30 to 8:30 జూపిటర్. గురుహోర. చంద్రహోర, శనిహోర, గురుహోర. మరలా ఒకటి వదిలిపెట్టండి. 8:30 to 9:30 మార్స్ అవర్. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే ఇప్పుడు ఏ హోర? మార్స్. మనం అందరం ప్రసాదం తిన్నప్పుడు గురుహోర, ఇప్పుడేమో మార్స్, కుజహోర. సో 9:30 నుంచి 10:30 వరకు సన్ అవర్, రవిహోర. మళ్ళా 10:30 నుంచి 11:30 వరకు ఈ శాటర్న్ వదిలిపెట్టేసి మళ్ళా శుక్రుడు. (11:30 to 12:30) 11:30 to 12:30 మెర్కరీ, బుధహోర. ముందు ప్లానెట్స్ అన్ని వారానికి సరిపడా ఇలా వరుసగా రాసేసుకుని పైనుంచి కిందకి ఒకటి వదిలిపెట్టి ఆల్టర్నేటివ్గా వచ్చే ప్లానెట్స్. అది ఎందుకనేది మనకి ఆకాశంలో దానికి ఒక ప్రమాణం ఉంది, అది చెప్తాను. ముందు ఇది క్యాలిక్యులేషన్ నేర్చేసుకోండి. ఇప్పుడు ఎన్ని హోర్లు అయ్యాయి? 7. మరి 12:30 to 1:30 మరలా ఏ హోర వస్తుంది? మరలా అదే రిపీట్ అవుతుంది, చంద్రహోర.
12:30 to 1:30 మరలా చంద్రహోర. మరలా చంద్రుడి తర్వాత మరలా ఒకటి వదిలిపెట్టండి. 1:30 to 2:30 శనిహోర. 1:30 అనేప్పటికి పులిహోర గుర్తొచ్చిందా? శనిహోర. మళ్ళా 2:30 నుంచి 3:30 నుంచి 4:30 ఏ హోరా? జూపిటర్ తర్వాత మార్స్. నెక్స్ట్ ఇది మీరే చెప్పాలి. మార్స్ తర్వాత సన్. సన్ తర్వాత మరలా వీనస్. వీనస్ తర్వాత మరలా మెర్కరీ. వెరీ గుడ్. మీ మెర్కరీ బాగుంది అందరిది. మెర్కరీ తర్వాత ఏంట్రా నారాయణ? మూన్. మూన్ తర్వాత ఇలా 24 అవర్స్కే రాసేయాలి. ఇప్పుడు మీరు మళ్ళా రేపు మార్నింగ్ వరకు రాసేయాలి. రాసేయి. అనంత్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్లానెట్ ఆర్డర్ మార్చేయి. 5:30 to 6:30 మూన్ ఉంది కదా, దాని తర్వాత శాటర్న్. హోరా ఆర్డర్ వేయి. ప్లానెట్స్ మారిస్తే చాలు, టైమింగ్స్ అవే కదా. సరే, డే ఆర్డర్ హోరా ఆర్డర్ రాసే. మీ నోట్స్లో ఉందిగా. ఇవాళ సండేనా మండేనా? మండే. ఏ ప్లానెట్? మూన్. నెక్స్ట్ శాటర్న్ కదా. మండే పైన సన్ పైన ఏదుంది? మూన్ పైన ఏదుంది? సన్. మరలా కింద రివర్స్ ఆర్డర్లో అది వదిలిపెట్టేస్తే శాటర్న్. మూన్ తర్వాత ఏ హోరా? దాని తర్వాత జూపిటర్, దాని తర్వాత మార్స్, దాని తర్వాత సన్, దాని తర్వాత మెర్కరీ, దాని తర్వాత చూసారా, మీరే చెప్పేస్తున్నారు క్యాలిక్యులేషన్ లేకుండా. అది 24 అవర్స్కి రాయాలి. ఈ రాసుకునేటప్పుడు 9:30 to 10:30 హోరా రాసేసి మార్స్ అవర్ అని, 10:30 to 11:30 రాయిపోయి 11:30 to 12:30 రాశారనుకో,
మొత్తం తేడా వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్త చూసుకోవాలి. అవర్స్ రాసే పక్కన బోర్డు మీద ఉంది, రాసుకో. నెక్స్ట్ డే రేపు మార్నింగ్ 6 వరకు 5:30 వరకు. అమ్మా ఎన్నింటికి ఆగింది శని? ఆగిందా? ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. శని కదా ఆగిపోతుంది. ఒకసారి కరెక్ట్గా ఆర్డర్ కరెక్ట్గా ఉందా చెక్ చేయమ్మా. మూన్, సాటర్న్, జూపిటర్, మార్స్, సన్, వీనస్, మెర్కరీ. మరలా మూన్, సాటర్న్, జూపిటర్, మార్స్, సన్, వీనస్, మెర్కరీ. రేపు మరలా సూర్యోదయం టైంకి 5:30కి. రేపేం వారం? మంగళవారం. ఆ టైంకి మరలా మార్స్ రావాలి. వచ్చిందా? వచ్చిందా? ఇక్కడ కాదు, బోర్డు మీద కాదు, మీరు రాసిన దాంట్లో వచ్చిందా? రేపు మంగళవారం ఎందుకైందంటే సూర్యోదయం టైంలో మార్స్ హోరం మొదలవుతూ ఉంటుంది. అందుకని రేపు మంగళవారం అయింది. మార్స్ అంటే కుజుడు, మంగళుడు అని కూడా అంటారు, భౌముడు. అదే మరి ఇందాక చెప్పిందండి. 1 గంట తప్పు రాశారనుకోండి నెంబరు మారిపోతుంది. ఇలాగా 24 గంటలు 7 హోరలు రొటేట్ అవుతూ ఒక్కొక్క గంట ఒక్కొక్క గ్రహం యొక్క ప్రభావం మనందరి మనసుల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మరలా రేపటిది మరలా అలాగే సేమ్. మార్స్, సన్, వీనస్, మెర్కరీ, మూన్, సాటర్న్, జూపిటర్ ఇలా మరలా రొటేట్ అవుతూ ఉంటాయి. ఇంకొక సింపుల్ ఏంటంటే ఇవాళ 8:30 to 9:30 మార్స్ అవర్ అనుకోండి. రేపు 8:30 to 9:30 ఏం అవర్ అవుతుంది? మెర్కరీ. సింపుల్. చూసారా, మీ అందరి మెర్కరీ బాగుంది. ఎల్లుండి ప్లూటానా? ఎల్లుండి గురువారం వస్తుంది. రాసుకున్నారా? ఈ ఆర్డర్లో రేపు హోంవర్క్ ఏంటంటే ఇంకో చార్ట్ కూడా ఇస్తాను. దాంతోపాటు ఈ హోరా ఈ నెల మొత్తానికి తయారు చేయాలి.
ఈ నెలలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 4 రోజులేగా. ఇవాళ 26. ఓపిక ఉన్న వాళ్ళు సంవత్సరం మొత్తానికి కూడా తయారు చేసుకోవచ్చు. ఫార్ములా ఇదే, ఫార్ములా ఇది సింపుల్, ఇదే సింపుల్ ఫార్ములా. వాసుదేవ ఇప్పుడు మార్క్స్ అవర్ కదా, అందుకనే మీరంతా ఫాస్ట్గా దీన్ని గ్రాస్ప్ చేసేయగలిగారు. మార్స్ లక్షణం ఏంటి? గ్రాస్పింగ్ మెర్కరీ. మార్స్ లక్షణం స్పీడ్గా మీరందరూ నేర్చేసుకోగలిగారు. ఒక్కొక్క గంట ఒక్కొక్క హోరా ఉంది కదా, ఆ హోరాలో ఒక్కొక్క ప్లానెట్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. ఏ హోరాలో ఏ పనులు చేయొచ్చు, ఏ హోరాలో ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వగలిగితే చాలా కంఫర్టబుల్ లైఫ్ మనం లీడ్ చేసేయచ్చు. గణేష్ మంచి ప్రశ్న వేశాడు. సంవత్సరంలో ఎన్ని సోమవారాలు వచ్చినా సోమవారం చంద్రుడి హోరతోనే మొదలవుతుందా అన్నాడు. ఆర్డర్ అంతే, సేమ్. సన్ రైజ్ సన్సెట్ మారిపోతుంది కదా. ప్రతిరోజు 5:30కే సన్ రైజ్ అవుతుంది కదా. వింటర్లో ఎన్నింటికి 6:30కి అవుతుంది సన్ రైజ్ కదా. అందుక ఒక వీక్ రాస్తే చాలన్నావు ఓర్ని. ఇప్పుడు 5:30కి మూన్ హవర్ అనుకో, ఒక 3 months అయ్యేటప్పటికి 5:30కి మూన్ హవర్ ఉండదు, మెర్కరీ హవర్ ఉంటుంది. ఎందుకంటే సన్ రైజ్ ఎప్పుడో 6, 6:15, 6:30కి అవుతుంది. అందుకని ప్రతిరోజు మన క్యాలెండర్లో మనం ఉన్న ఊరికి, మనం ఉన్న ప్రాంతానికి సన్ రైజ్ సన్సెట్ ఎన్నింటికో చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం ఆ హోర్ ఏ హోర్ వస్తుందనేది సన్ రైజ్ని బట్టి మారిపోతుంటుంది. కాబట్టి ఆ డేట్, ఆ టైమింగ్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేకపోతే ప్రతిదానికి క్యాలెండర్లో మనకి రఫ్గా 6 to 7 అని ఇస్తారు. పాకెట్ క్యాలెండర్లో కానీ పెద్ద క్యాలెండర్లో కూడా హోరా చక్రము అనేది ఉంటుంది. అందులో అప్రాక్స్గా 6 to 7 అనేది ఇస్తారు. దాన్నే ఫాలో అయ్యారనుకో, సాటర్న్ అవర్లో జూపిటర్ ఉంటుంది, జూపిటర్లో మార్స్ అవ్వచ్చు. ఈ హోరలు అనేవి మన జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మనలో ఉన్నటువంటి సంస్కారాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ హోర సమయంలో ఆ యొక్క గ్రహ ప్రభావం అన్నది. సన్ రైజ్ సన్సెట్ అనేది చూసుకోవాలి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ. ఇంకా సాధనాలు మన చేతులు అరచేతులు ఇమిడిపోయి ఉన్నాయి కదా, అవన్నీ వాటిల్లో కనిపిస్తాయి. లోకల్ టైం ఎన్నింటికన్నా తెలుస్తుంది. ఇక్కడికి హైదరాబాద్కి దాదాపు 13 నిమిషాలు సన్ రైజ్ తేడా ఉంటుంది. ఇక్కడికి బాంబేకి సన్ రైజ్ చాలా తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి 45 నిమిషాలు, గంట పైన తేడా ఉంటుంది. ఢిల్లీకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా అందుకని మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో చూసుకోవాలి. దీనికి సన్ సెంట్రిక్, జియో సెంట్రిక్ అని 2 ఉన్నాయి. జియో సెంట్రిక్లో ప్లానెట్స్ ఎలా కనిపిస్తాయి? ఐడియా ఉందా మీకు? రేపు పిక్చర్స్తో చూపిస్తాను. సరే, ఆర్డర్: సన్, వీనస్, మెర్కరీ. మీకు పిక్చర్స్తో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇవాళ ఏ హోర దేనికి ఉపయోగించాను చెప్పుకుందాం. ఇంకా అరగంటే ఉంది మన టైం. ఇవాళంతా ప్రాక్టీస్ చేయండి. ఇది
రేపు కరెక్ట్గా ఆ హోర తర్వాత ఆ ప్లానెటే ఎందుకు వస్తుంది అనేది రేపు చెప్తాను మీకు. ఇది మన క్యాలెండర్లో ఉన్నది. ప్రాక్టీస్ చేయమంటే ఇది చూసి రాసేయకూడదు. ఇవేమీ లేకుండానే సన్ రైజ్ని బట్టి మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. ఎవ్రీ 1 అవర్కి ఒక హోర మారిపోతుంటుంది. అమ్మా ఎక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి 1 అవర్. దాని పేరే హవర్ కదా, హోరా కదా. సన్ రైజ్ 6:10 కనుకో 6:10 నుంచి 7:10 వరకు 3 హోరా అలా. ఇప్పుడు గ్రహాల లక్షణాలు తెలుసుకున్నారు కదా కొద్దిగా. ఇప్పుడు ఏ హోర్లో ఏ పని చేయొచ్చు అంటే, ఇప్పుడు మార్స్ హోర్ జరుగుతుంది కదా, బాగా బలంగా చేయాల్సిన పనులు, బలం ఉపయోగించాల్సిన పనులు ఉన్నాయనుకోండి, మార్స్ అవర్లో అయితే అందరిలోనే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇగో ఇది మొత్తం తీసుకెళ్ళి, అరే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టన్నారు అనుకో, 3 మొయ్యాల్సి వచ్చేది ఒకరు తీసుకెళ్ళిపోతాడు. అలా కాకపోతే ఏమవుతుందంటే, మార్స్ అవర్లో మన లోపల ఎనర్జీస్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మంచి పనులు ఏదైనా మొదలు పెడితే గొడవలు అవుతాయి. ఆ టైంలో ఏదైనా కొంచెం చిన్న పక్కన వాడితే ఏమైనా డిస్టర్బెన్స్ మొదలైందనుకో, కొట్టుకుని ఒకటి పళ్ళు ఒకళ్ళు విరగొట్టుకునే దాకా వెళ్తాడు, బ్లడ్ వస్తుంది. ప్రయాణాలు మొదలు పెడితే యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగా ఏ హోరకి ఏ హోరలో ఏ పనులు చేస్తే మంచిది చెడ్డది అనేది తెలుసుకుంటే, ఎవరితో పెద్దవాళ్ళతో పని ఉందనుకోండి, సూర్యహోర ఉందనుకోండి, రవిహోరలో ప్రభుత్వాధికారులతో, ఇంట్లో పెద్దవాళ్లతో, గవర్నమెంట్ సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉంటే రవిహోరలో చేసుకోవాలి. మనం రిక్వెస్ట్ చేస్తే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు రవిహోరలో రిక్వెస్ట్ చేస్తే తొందరగా పని అయిపోతుంది. అలాగే సూర్యుడు ఆరోగ్యకారకుడు కాబట్టి, చాలా క్రానిక్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది మనకి, మందు వాడటం అనేది రవిహోరలో మొదలు పెట్టారనుకోండి, ఆ ప్రాణశక్తి తొందరగా ఛానలైజ్ అవుతుంది మన లోపల. అందుకని రవిహోరలో వైద్యము సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టడానికి కూడా రవిహోర మంచిది. ఎవరైనా మనం చెప్పింది వినాలి, యాక్సెప్ట్ చేయాలి అంటే రవిహోర. అదే శనిహోరలో అనుకో, వాడు మన తిట్టి పంపిస్తాడు. కుజహోరలో అనుకో, నువ్వు మామూలుగా మంచిగా వెళ్ళినా ఇద్దరికి గొడవ అవుతుంది. చెప్పింది అర్థం అవట్లేదా అంటాడు వాడు, సరిగ్గా చెప్పడం చేత కదా అంటాడు వీడు. అలాగే చంద్రహోర, నిన్న చెప్పాం కదా, గ్రహాల్లో శుభగ్రహాలు అశుభగ్రహాలు అని ఉన్నాయని. శుక్రుడు, గురుడు, శుక్రుడు, పూర్ణచంద్రుడు, రకంగా కొంతవరకు బుధుడు కూడా శుభగ్రహాలు. ఇవి శుభహోరలు. కుజుడు, శని, క్షీణచంద్రుడు, ఇవి అశుభగ్రహాలు, అశుభహోరలు. కుజుడు, శని, క్షీణచంద్రుడు అశుభగ్రహాలు, అశుభహోరలు. శుభహోరల్లో మనం చేసుకునేటువంటి శుభ కార్యక్రమాలన్నిటికీ మంచిది. గురుహోర, శుక్రహోర, వీటిల్లో అప్పుడప్పుడు బుధహోర. ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకోండి, కొత్త ఫ్రెండ్స్ శుక్రహోరలో చేసుకోవాలి. ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, గురుహోరలో నేర్చుకోవాలి. ఎప్పటి నుంచో మనకు హోంవర్క్ బోర్డు అంత ఉండిపోయింది, అసైన్మెంట్స్ అన్నీ రాయాలి, అప్పుడు శనిహోరలో కూర్చొని రాయాలి. కదలకుండా పనిచేస్తాడనమాట.
ఇప్పుడు శనివార మంచిదా చెడ్డదా? మంచిదే. సో అన్ని గ్రహాలు మంచివే. సో ప్రయాణాలు అవి కుజహోరలో చేయకూడదు. మీరు వరుసగా రాసుకుంటానంటే 4-5 లైన్లు నోట్స్ చెప్తా, వింటానంటే చక్కగా నాకు తెలిసింది చెప్తుంటా. రాసుకుంటారా? చంద్రహోర నీటికి సంబంధించిన పనులు చేయటం, అంటే బోర్వెల్ తవ్వాలి, బావి తవ్వాలి, ఇంట్లో డ్రైనేజ్ సిస్టమ్ ప్లంబింగ్ వర్క్ చేయించుకోవాలి, వీటన్నిటికీ చంద్రహోర మంచిది. అలాగే ఏదైనా ఒక చేంజ్ తొందరగా రావాలి అనుకుంటే చంద్రహోర. జాబ్లో జాయిన్ అవుతున్నాడు అనుకోండి, ఆ జాబ్లో ఎక్కువ రోజులు ఉంటే ఇష్టం లేదనుకోండి, చంద్రహోరలో జాయిన్ అవ్వాలి. అలానే కొత్త జాబ్ కదా అని చంద్రహోరలో మూన్హోరలో జాయిన్ అయ్యారనుకోండి, వీడికి ప్రతి విషయంలోనూ కన్ఫ్యూషన్ వస్తుంది, దాంతో వర్క్ సరిగ్గా చేయలేడు. తొందరగా ట్రాన్స్ఫర్ కావాలనుకోండి, చంద్రహోరలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ మారాలనుకోండి, ఈ చంద్రుడు శుక్రుడు కూడా జలగ్రహాలు అంటారు, వాటరీ ప్లానెట్స్. అందుకని సోమవారం శుక్రహోర, శుక్రవారం చంద్రహోర చాలా బలమైనవి. సోమవారం ఇప్పుడు శుక్రహోర ఎన్నింటికి వస్తుంది? ఇంకో 2 అవర్స్లో వస్తుంది. సోమవారం శుక్రహోర, శుక్రహోరం చంద్రహోర చాలా బలమైనవి. ఈ చంద్రహోర అన్నది శుక్ల పంచమి నుంచి కృష్ణ పంచమి వరకు బలంగా ఉంటుంది. అమావాస్య రోజు చంద్రహోర వాడారనుకోండి, ఇవాళ చంద్రుడి యొక్క బలం ఉందా? ఇవాళ రేపు ఉండదు కదా. డిక్రీజింగ్ మూన్లో చంద్రుడి యొక్క బలం ఉండదు. అటువంటి టైంలో మంచి పనులకైనా సరే చంద్రహోర వాడకూడదు. గురుహోర అత్యంత బలమైంది అని చెప్పుకున్నాం కదా. ఎటువంటి శుభకార్యాలకైనా, శాస్త్రాధ్యయనానికైనా, మంచి పనులకైనా, యోగాభ్యాసానికైనా వీటన్నిటికీ గురుహోర మంచిది. కానీ ఇంకొక పదం ఉంది, ఇప్పుడు మూఢమి అంటారు కదా, మీకు తెలుస్తాయి నెమ్మదిగా. జూన్ 10వ తారీఖు నుంచి ఒక 4 రోజులు సూర్యుడు గురుడు ఒకే సరళ రేఖలో, ఒకే లైన్లో, ఆర్బ్లో ప్రయాణం చేస్తుంటారు. దానివల్ల ఆ ప్లానెట్ మన ఆకాశంలో కనపడదు, దాని యొక్క కిరణాలు డైరెక్ట్గా భూమి మీదకి రావు. ఆ టైంలో గురుహోర వాడారనుకోండి, సత్ఫలితం రాదు. ఇది కూడా చూసుకోవాలి. అందుకని అస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు ప్రతిరోజు గ్రహస్థితి, ట్రాన్సిట్, ప్లానెటరీ పొజిషన్ మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుండాలి. శుక్రమోఢ్యమి, గురుమోఢ్యమి జరిగేటప్పుడు ఈ హోరలు వాడకూడదు, గురుహోర, శుక్రహోర. న్యూట్రల్ ప్లానెట్స్ ఉంటాయి కదా, మెర్కరీ హోర, అటువంటిది వాడుకోవచ్చు. ఈ నెక్స్ట్ చంద్రహోర తర్వాత తల్లికి సంబంధించిన పనులు, తర్వాత ఇంటికి సంబంధించిన పనులు, ఇవన్నీ చంద్రహోరలో చేసుకోవచ్చు. తర్వాత కుజహోర. కుజహోరలో ఎక్కువ భౌతికమైన శక్తి ఉపయోగించి చేసే పనులు ఏమైనా ఉంటే, అవసరమైన పనులు ఏమైనా ఉంటే ఆ టైంలో చేసుకోవాలి. మిగిలిన పనులన్నీ పోస్ట్పోన్ చేయాలి.
అందుకని ఫైర్కి సంబంధించిన పనులు, పెద్ద పెద్ద మిషన్స్కి సంబంధించిన పనులు ఇవన్నీ కుజహోరలో చేసుకోవాలి. గణేష్ రాసుకో. ఈ కుజహోరలో సర్జరీస్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ బ్లీడ్ అయిపోతుంది. కుజహోరలో దెబ్బలు తగిలాయనుకోండి, దెబ్బలు తగులుతాయి ఒక్కొక్కసారి, కుజహోరలోనే తగులుతాయి. ఆ టైంలో ఎక్కువ బ్లీడ్ అయిపోతుంది. అందుకని షార్ప్ అయినవి, లేకపోతే కొంచెం వేడిగా ఉండే వస్తువులు, కత్తులు, కటార్లు, చాకులు లేకపోతే ఇటువంటివి ఆ హోరలో వాడకూడదు, ఏదో రకం తగులుతుంది. అందుకే మనకి చెప్పే నియమాల్లో మంగళవారం షేవింగ్ చేసుకోకూడదు అంటారు. ఎందుకంటే బ్లడ్ వస్తుంది. సెలూన్స్కి కూడా మంగళవారం హాలిడే. కుజహోరలో చేసుకుంటే ఎక్కడో చోట కట్ అయిపోతుంది. ఎర్రటి వస్తువులకు సంబంధించిన పనులు ఈ హోరలో చేసుకోవచ్చు. నెక్స్ట్ హోర బుధహోర. మెర్కరీ అంటేనే బిజినెస్ మ్యాన్. బిజినెస్ ప్రారంభం చేయడానికి, ఏదైనా సబ్జెక్ట్స్ ఇటువంటివి క్యాలిక్యులేషన్ సంబంధించిన సబ్జెక్ట్స్ నేర్చుకోవటానికి, నాన్నతో పని ఉంటే సన్ హోర, అమ్మతో పని ఉంటే మూన్ హోర, అన్నయ్యతోనో అక్కతోనో చెల్లితోనో తమ్ముడితోనో పని ఉంటే బుధహోర. కుజహోరలో వెళ్ళకూడదు, కొట్టుకుంటారు ఇద్దరు. నువ్వేంటి నాకు చెప్పేది? బుధహోర అప్పుడేంటే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ బాగుంటుంది. కరస్పాండెన్సీ సంబంధించినవి ఏవైనా సరే, కమ్యూనికేషన్, కరస్పాండెన్స్ సంబంధించినవన్నీ మెర్కరీ హోరలో చేసుకోవాలి. లీగల్ మ్యాటర్స్, కోర్టులో ఇష్యూస్ ఏమైనా ఉంటే బుధవారంలో మొదలు పెట్టుకోవాలి. కొత్త కాంట్రాక్ట్స్ మొదలు పెట్టాలన్నా మెర్కరీ హోరే. అకౌంట్స్ అన్నీ చూసుకోవాలనుకోండి బుధహోరలో పెట్టుకోవాలి. మూన్ హోరలో పెట్టుకుంటే కన్ఫ్యూషన్. ఇక ఇందాకట్లాగా వేసిందే మరలా వేయటమో, వేయాల్సింది మర్చిపోవటమో జరుగుతుంటుంది. ఒకదానిలో ఒకటి. శనిహోరలో మొదలు పెట్టండి అకౌంట్స్, అది ఎప్పటికీ తేలదు. ఇంకది ఆకుపచ్చని రంగులు, గ్రీన్ కలర్ సంబంధించినవి వాడటానికి, నార్త్ డైరెక్షన్లో ఉన్న పనులు చేసుకుంటానికి. నార్త్ డైరెక్షన్, మనం ఉన్న ప్లేస్ నుంచి నార్త్లో పని ఉందనుకోండి బుధహోరలో వెళ్ళొచ్చు. మనం ఉన్న ప్లేస్ నుంచి ఈస్ట్లో పని ఉందనుకోండి రవిహోరలో వెళ్ళొచ్చు. ప్లానెట్స్కి డైరెక్షన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. తర్వాత ఇద్దరి మధ్యలో మీడియేషన్ చేయడానికి కూడా బుధవారం చాలా మంచిది. ఆడుకుంటూ ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, మా శ్రీమన్నారాయణ లాంటి వాడు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని పిలిచి, ఒరే నువ్వు తప్పు చేసావు, వాడు తప్పు చేశాడు, నువ్వు చేయబెట్టి తన్నావు, శ్రీరామ్ గడు కాలు పెట్టి తన్నాడు, వాడికి కాలంటే చెయ్యి, నీకు చెయ్యి అంటే కాలు కదా, ఏం పర్లేదులే, మళ్ళీ రెండు ఆడుకుందాం. మెర్కరీ గాడు ఏం చేస్తాడు, వాళ్ళిద్దరి మధ్యలో మీడియేట్ చేస్తాడు. అది మెర్కరీ టైంలో చేస్తే ఇద్దరు వింటారు. అదే మార్చ్ టైంలో చేసాడు ఇద్దరు కలిసి వీణి కొడతారు. సో మీడియేషన్ కూడా మెర్కరీయే.
నెక్స్ట్ గురుహోర. ఈ ప్లానెట్స్ గురించి తెలుస్తున్న కొద్దీ ఆ ప్లానెట్ లక్షణాలకు సంబంధించినటువంటి పనులు ఈ హోరలో చేసుకోవచ్చు అని అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ గురుహోర. ఏదైనా ఇటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటానికి, అరే ఎప్పటి నుంచో పొద్దున్నే లేచి ప్రేయర్ చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, కంటిన్యూటీ ఉండట్లేదు అనుకుంటే గురువారం పొద్దున్నే గురుహోరలో కూర్చొని చేయండి, కంటిన్యూటీ ఉంటుంది. అన్ని రకాల శుభ కార్యక్రమాలు ఈ గురుహోరలో చేసుకోవచ్చు. గుడికి వెళ్ళాలన్నా, పెద్దవాళ్ళ దర్శనం చేసుకోవాలన్నా, మాస్టర్ గారు లాంటి వాళ్ళని కలవాలన్నా, మనం చేసుకునే ఓపెన్ వివాహ శుభ కార్యక్రమాలు ఉంటాయి కదా, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, అలాగే ఎప్పటి నుంచో రోజు హోమం చేద్దాం అనుకున్నాను అనుకోండి, వాడు కూడా గురువారంలో మొదలు పెట్టాలి. కొత్త బట్టలు వేసుకుంటానికి చంద్రహోర, బుధహోర, గురుహోర, శుక్రహోర మంచివి. కుజహోరలో వేసుకున్నారనుకోండి ఏదో ఒకటి కాలుతుంది, ఓరవపడి ఆ బట్టలు చిరిగిపోతుంటాయి. శనిహోరలో వేసుకున్నారనుకోండి ఏదో ఒకటి అంటుతుంది, కాఫీ పట్టం, టీ పట్టం, చట్నీ పట్టం. దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ ఈవెంట్ ఏ టైంలో జరిగిందో చూసుకుని ఆ టైం ఏ హోర జరుగుతుందో చూసుకుంటే అర్థమవుతుంది మనకి. రవిహోరలో కూడా వేసుకోవచ్చు. పసుపు రంగు వస్తువులు వాడటానికి ఈశాన్య దిక్కులో ఉన్న పనులు చేసుకుంటానికి, అలాగే మంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకోండి గురువారంలో మొదలుపెట్టండి. గురువు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా అందరికీ ఇచ్చేవాడు కదా, చక్కగా పంచిపెట్టగలుగుతారు. నెక్స్ట్ హోర శుక్రహోర. ఈ శుక్రహోర కూడా అత్యంత శుభమైనది. గురువారం శుక్రహోర, శుక్రవారం గురుహోర చాలా బలమైనవి. ఎవరితో అయితే రిలేషన్ వద్దనుకుంటామో వాళ్ళతో కుజహోరలో మనం డీల్ చేసుకోవాలి. ఎవరితో అయితే రిలేషన్ కావాలి, ఎక్కువ రోజులు ఉండాలనుకుంటాం, వాళ్ళతో శుక్రవారం డీల్ చేసుకోవాలి. మనకు అప్పిచ్చిన వాడితో ఎక్కువ కాలం రిలేషన్ ఉండాలా అక్కర్లేదు కాబట్టి మంగళవారం శనిహోరలో కానీ, శనివారం కుజహోరలో కానీ అప్పు ఎంతో కొంత తీర్చామనుకోండి, వాటితో తొందరగా మనకు అప్పులు తీరిపోతాయి. ఇప్పుడు కుజహోర మంచిదా కాదా? రిలేషన్ ఎక్కువ కాలం ఉండాలనుకుంటే లేకుండా ఎలా ఉంటారు అసలు? ఎవరితో ఏ రిలేషన్ లేకుండా ఎలా ఉండగలుగుతావు? సో కొత్త స్నేహము, కొత్త పరిచయాలు, అన్ని శుభకార్యాలు, ఎస్పెషల్లీ మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ ఇటువంటివి ఉంటాయి కదా, ఆర్ట్స్, అవి నేర్చుకోవాలంటే శుక్రవారం చాలా మంచిది. అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కుంటానికి, ఇల్లు దులుపుకోవాలంటే శనిహోర, ఇల్లు డెకరేట్ చేసుకోవాలనుకుంటే శుక్రహోర. చూసారా? శుక్రహోరలో దులపకూడదు,
బా బూజు కూడా ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది మనకి. రోజు మొత్తానికి ఆ వారం యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో, ఇవాళ సోమవారం అనుకోండి, ఈ రోజు మొత్తం చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బలంగా పనిచేస్తుంది. అందులో గంట గంటకి ఈ ప్లానెట్స్ మరలా పనిచేస్తుంటాయి. అందుకని ఆ చేసే వర్క్ యొక్క ప్రయారిటీని బట్టి ముందు వారం సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత దానిలో ఇంకా శుభమైన టైంకి ఈ హోరా సెలెక్ట్ చేసుకుంటాం. ఉండదు. అంటే ఆ రోజు అనుకోండి, ఆ రోజు మొత్తం చంద్రుడు ఉంటాడు బేసిక్గా, కానీ ఆ హోరలో ఇంకా బలంగా ఉంటాడు. సోమవారం చంద్రహోర బలమైంది. ఉంటాడు. అదే చెప్పింది ఇందాక, సోమవారం అమావాస్య అనుకోండి, ఆ చంద్రహోరలో చేయాల్సిన మంచి పనులు కూడా ఆ రోజు ప్రారంభించకుండా ఉండటం మంచిది. సోమవారం పూర్ణిమ అనుకోండి, అత్యంత శక్తివంతమైంది. నెక్స్ట్ హోర శని హోర. మా అందరి ఫ్రెండ్, డిసిప్లిన్ రావట్లేదు, ఎప్పటి నుంచో వీడు చెప్పిన మాట వినట్లేదు అంటే శనిహోరలో కూర్చోబెట్టి చెప్పాలి. ధ్యానం చేయాలి అనుకుంటే కదలకుండా ఉండాలి కదా మనస్సు, శరీరం. ఆ కదలకుండా చేసే పనులన్నీ శనిహోరలో పనిచేస్తాయి. అలాగే ఎక్కువ కాలం ఈ పని ఒక 30 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు సరిపడా దీని ప్రభావం ఉండాలి అనుకుంటే శనిహోరలో మొదలు పెట్టాలి. ఆలయాల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేస్తారు. ఆ ధ్వజస్తంభం ఆలయం ఎంతకాలం ఉంటుందో అంతకాలం అది కదలకుండా స్థిరంగా అలా నిలబడి ఉండాలి కదా, అన్ని రకాలైన వాతావరణ పరిస్థితులు తట్టుకుని. అందుకని ఏం చేస్తారంటే ఆ శని బలంగా ఉన్న సమయంలో చూసి ప్రతిష్ఠ చేస్తారు. అలాగే ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయాల్సిన టైము, కొత్తగా పని వాళ్ళని చేర్చుకోవాలనుకోండి, సర్వెంట్ మేడ్స్ దగ్గర నుంచి వర్క్ చేయడానికి సరిపడా శ్రమతో కూడినటువంటి పనులు చేయాలంటే శని. ఈ శనివారంలో కొత్తగా మందులు వాడటం మొదలుపెట్టారనుకోండి, ఇంక ఎల్ఐసి పాలసీయే, జీవితం మొత్తం వాడుతూ ఉండాల్సి వస్తుంది. ఏ పని అయితే ఎక్కువ కాలం స్థిరంగా శాశ్వతంగా చేద్దాం అనుకుంటున్నామో ఆ పని శనివారంలో మొదలు పెట్టాలి. తక్కువ కాలం అంటే సూర్యుడు చంద్రుడు. కొంచెం బలంగా ఆరోగ్యం తొందరగా రావాలంటే సూర్యుడు చంద్రుడు గురుహోరల్లో మందులు వాడటం మొదలు పెట్టాలి. ఇప్పుడు కుజహోరలోంచి ఇప్పుడు ఏ హోరలోకి వచ్చాము? వచ్చేసిందా సూర్యహోర? సూర్యహోర వచ్చేసిందా? చూడండి, వచ్చిందా? ఎస్పెషల్లీ మార్స్ అవర్, సాటర్న్ అవర్లో ప్రయాణాలు, లాంగ్ జర్నీస్ వెళ్ళకూడదు. వెళ్తే ఏదో రకమైన డిస్టర్బెన్స్, యాక్సిడెంట్స్, డిలే అవ్వటం, కార్ బ్రేక్ డౌన్ అవ్వటం, వెహికల్ ఇలాంటివి జరుగుతాయి. అలా అని రోజు స్కూల్ 9 o'clock అనుకోండి,
ఇప్పుడు శనివారం ఇప్పుడు నేను వెళ్ళను అనకూడదు. మనం రోజు చేసే పనులకు కాదు, సడన్గా ప్రత్యేకంగా కొన్ని పనులు చేస్తుంటాం కదా, వాటికి. మార్స్ అవరు ఆడుకుంటానికి మంచిది కదా, చీకటి పడిపోయిన ఇంటికి రాని అనకూడదు. ఒకవేళ మనకి మార్స్ అవర్లోనే ఫ్లైట్ ట్రైన్ బస్సు ఉన్నాయనుకోండి, అప్పుడేం చేయాలి? జూపిటర్ అవర్లోనే బయలుదేరిపోయి మార్స్ అవర్ స్టార్ట్ అయ్యేలోపు అక్కడికి రీచ్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మార్స్ ఇంకో చార్ట్ ఉంది కదా, ఇంకో చార్ట్ డిస్ప్లే చేస్తారు. దానికి కూడా పురుష రాశి, స్త్రీ రాశి, అగ్నితత్వ రాశి అవన్నీ రాయాలి. 3 అయిపోయాయి. ఇంకొకటి, ఇందులో ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ నోట్స్ రాసుకుంటానికి సరిపడా ఒక గ్రూప్ పెడితే బాగుంటుందని మన వాళ్ళందరూ అన్నారు. అది టెలిగ్రామ్లో పెట్టారు గ్రూప్. మీరు ఇంకేమైనా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ రవికాంత్ గారు, పవన్ గారు అక్కడ కూర్చున్నారు కదా, ఒకసారి నిల్చోండి, ఇద్దరు వాళ్ళిద్దరిని కాంటాక్ట్ చేస్తూ చెప్తారు. తర్వాత ఏమైనా డౌట్స్ వచ్చినా ఆ గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు, ఏమైనా కావాలన్నా అందరం కలిసి స్టడీ చేయొచ్చు. సో ఈ హోరా చార్ట్ రాసేసి అందరూ గ్రూప్లో పెట్టండి. పెట్టాలి మొత్తం మే 30వ తారీఖు వరకు. వాసుదేవ.